పార్టీని గెలిపిస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అని గట్టిగానే మాట్లాడి ఇప్పుడేమో ఆయనతోని కలిసి కండువా కప్పుకొని ఒకప్పుడు తిట్టిన పార్టీకి వెళ్ళే ఎంపీ టికెట్తోని బరిలోకి దిగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఒకటయ్యిర్రు. వాళ్ళని నమ్మిన జనాలను మాత్రం ఏందిది అని ముక్కు మీద ఏలేసుకునేటట్టు చేస్తున్నారు. ఇంతకీ మరి ఆ మహానుభావుడు ఎవరో మీరే చూడు రూపారి. ఇక రాజకీయాలల్లో ఎప్పుడు ఎవరితోనుంటారు, ఎప్పుడు ఎవరికి హ్యాండ్ ఇస్తారో తెలియదుల్లా. నిన్నటిదాకా మనతోనున్నోళ్ళు ఇవాళ ప్లేట్ మారుస్తారు. నిన్నటిదాకా పొట్టు తిట్టినోళ్ళు ఇవాళ నువ్వే నా దోస్తు అనుకుంటా గలేమిలే చేసుకొని పాతయన్ని మర్చిపోతారు. సరే వాళ్ళు ఏమన్నా చేసుకొని ఎక్కడన్నా పోనీ గాని ఇంట్లో మోసపోయేది ఎవరంటే జనాలేనుల్లా. ఇక ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించి అంటే ది గ్రేట్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి. ఒక్కసారి ప్రవీణ్ సారు ఇంతకు మునుపు కేసీఆర్ సార్ గురించి ఏం మాట్లాడిండో ఇనురే. ఇల్లు ట్యాక్స్ ఇంటి నెంబర్తో సహా ఇల్లు ట్యాక్స్ వసూలు కడుతున్నాడు సార్. ఈ డబుల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్ ఇల్లు ట్యాక్స్ కూడా కడుతున్నాడు. సిగ్గుండాల కేసీఆర్. జనాల ముందరికి వచ్చి వాళ్ళని ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ముందరికి వస్తున్నావు, ఏ ముఖం పెట్టుకొని నాకు కారు గుర్తుకు ఓటేమని అడుగుతున్నావు. చి నువ్వు ఇంకొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గద్దెనెక్కనివ్వం. బహుజన్ సమాజ్ పార్టీ ప్రగతి భవన్లకు వచ్చిన వెంటనే నేను జైలుకు పంపిస్తాను. మరి సార్ ఇప్పుడేం మాట్లాడుతున్నాడో చూడురే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి, అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతో మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతే ఉందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా మీకు ఒక గుడ్ న్యూస్ ఇస్తాం. బట్ తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పి. చూసిరా, మొన్న ఎన్నికల ముందు కేసీఆర్ నిన్ను గద్దె దించుతా అన్నోడు ఇప్పుడు కేసీఆర్ తోని కలిసి పని చేస్తాడట. 2-3 నెలలనే గింత మార్పా? అరే నువ్వు మంచిగా చదువుకున్నోనివేగా సారు, నువ్వు మారుస్తున్నావేంది ప్లేటు? ఇక ఈయన బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకున్నాడు. అక్కడ మాయావతి మేడంకు ఇష్టం లేనట్టుంది. అందుకే యూ గెట్ లాస్ట్ అంటే హమారాకు కేసీఆర్ సాబ్ హే అని వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. అయిగ ఇవన్నీ మనం చూసినాయే గాని ఇప్పుడు ఈ ముచ్చట మళ్ళా ఎందుకు తీసినావంటే ఇగో గిట్ల ఏడ్చినాయి రాజకీయాలు అని చెప్తున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కంటే 100 రెట్లు బెస్ట్ పాల్ సారు అని అంటున్నారు జనాలు. అయినా పార్టీ కోసం ప్రాణాలు ఇస్తాం, సచ్చేంత వరకు ఆ జెండానే మోస్తాం అని చాలా మంది పెద్దోళ్లే పార్టీలు మారిర్రు. ఈయనెంతలే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.